వస్తున్నా. హాయ్, మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీకాంత్ని. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో ఒక లోన్ తీసుకుంటూనే ఉంటాం. అది డిఫరెంట్ లోన్స్, అంటే సెక్యూర్డ్ లోన్, అన్సెక్యూర్డ్ లోన్ అని ఉంటాయి రెండు. సో దాంట్లో మనం ఈరోజు అన్సెక్యూర్డ్ లోన్ అయిన పర్సనల్ లోన్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కొంచెం పేషెన్స్తో నేనేం చెప్తున్నా గమనించండి, ఓకేనా? పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు ఎవరైనా ఇది ఆలోచించారా? ఒకవేళ ఈఎంఐ మిస్ అయితే ఎలాంటి ప్రాబ్లం వస్తుంది, ఎలాంటి రిస్క్ వస్తుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, పెనాల్టీస్ ఎలా ఉంటాయి, రికవరీ టెన్షన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించారా? వ్యక్తిగత అవసరాల కోసం తీసుకునే పర్సనల్ లోన్ ఫస్ట్ ఒక 5 పాయింట్లు మీరు ముందుగా ఆలోచించాల్సింది. ఒకటి వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వేస్తుంది బ్యాంక్ కానీ ఎన్బిఎఫ్సి కానీ, అది గమనించాలి, ఓకేనా? టెన్యూర్ ఎంత, ప్రాసెసింగ్ ఫీజు ఎంత, ఒకవేళ ఈఎంఐ స్కిప్ అయితే స్కిప్ అయిన ఛార్జెస్ ఎంత పడుతుంది, ఒకవేళ ఈఎంఐ కట్టలేకుంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఇవన్నీ మీరు ముందుగా గమనించాలి. ఓవర్ కాన్ఫిడెన్స్తో కడతాంలే అని ముందుగా అడుగేయకండి. ఓవర్ కాన్ఫిడెన్స్ కింద ఏమేమి వస్తాయో ఒకసారి చెప్తాను చూడండి. అదే ముందులో ఈఎంఐ డేట్లో కట్టేస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్తో లోన్ తీసుకోవడం ఒకటి, మంత్లీ బడ్జెట్ ప్లాన్ లేకుండా తీసుకోవడం ఒకటి, ఓకేనా? జీరో ఇంట్రెస్ట్ లే అని థింక్ చేసి హిడెన్ ఇంట్రెస్ట్ ఉంటాయి, అది మీకు తెలియదు, అదొక ప్రాబ్లం, ఓకేనా? ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఆలోచించండి ఫస్ట్. ఇవన్నీ మీరు ఫస్ట్ లోన్ తీసుకునేటప్పుడు ఏం థింక్ చేస్తారంటే, ఇప్పుడు ప్రజెంట్ లోన్ అవసరం ఉంది తీసేసుకుందాం అని తొందరపడి ఏది దాని గురించి బ్యాక్ సైడ్ ఏది జరుగుతుందో ఏమీ తెలుసుకోకుండా తీసేసుకొని తర్వాత కట్టకుండా మెంటల్గా స్ట్రెస్ తీసుకుంటారు, చాలా ఇబ్బందులు ఫేస్ అవుతారు. దాంట్లో మీ ఫ్యామిలీలో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, మీ ఫ్రెండ్స్ దగ్గర మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఈఎంఐ కోసం ఎవరైనా మీ ఫ్రెండ్నో మీ బంధువులను ఎవరైనా అడిగితే మిమ్మల్ని చులకనగా చూస్తారు. లోన్ తీసుకునేటప్పుడు ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోండి, మీ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంది, దాంట్లో నేను ఈఎంఐ ఎంత కట్టగలను. లోన్ తీసుకునేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి తీసుకోండి. ఇంకొకటి, ఈ లోన్ అమౌంట్ని ఏదానికి యూజ్ చేస్తున్నానని ఒకసారి చూసుకోండి, ఓకేనా? ఇంకొకటి, లోన్ తీసుకునేటప్పుడు మీరు ఇంట్రెస్ట్ రేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్బిఎఫ్సిలోనైతే మినిమం 13 to 30% వరకు ఇంట్రెస్ట్ పడుతుంది. అదే బ్యాంక్ లోన్ అయితే 9.5 నుంచి, ఇప్పుడు ప్రజెంట్ అయితే 10.5 ఉంది, 10.5 నుంచి 12 వరకు పడుతుంది. సో బ్యాంక్లో తీసుకుంటే కరెక్టా, ఎన్బిఎఫ్సిలో తీసుకుంటే కరెక్టా అని ఆలోచించండి. కొన్ని ఎన్బిఎఫ్సిలు మీకు కాల్ చేసి మేము లోన్ ఇస్తామంటే వాళ్ళు ఏదో ఫోన్ చేశారని మీరు లోన్ తీసుకోకండి. 1కి 10 సార్లు ఆలోచించండి. వాళ్ళు లోన్ ఇచ్చిన తర్వాత మీరు ఈఎంఐ పే చేయకపోతే వాళ్ళ రికవరీ కలెక్షన్ ఏజెంట్స్ మీ ఇంటి దగ్గరికి వచ్చి మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడతారు. సో ఇవన్నీ 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. లోన్ తీసుకున్న తర్వాత కట్టేటప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ వేసినారో అని ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ని మీరు బ్లేమ్ చేయకండి. ఎందుకంటే ఎన్బిఎఫ్సిని అంటేనే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అది క్లియర్గా సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని క్లియర్గా అడిగి తెలుసుకోండి. ఈ ఈఎంఐ కట్టని పక్షంలో మీకు టెలికాలింగ్స్ ద్వారా ప్రెజర్ ఉంటుంది, రికవరీ ఏజెంట్స్ విజిట్ చేస్తారు, లీగల్ ప్రాసెస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో దయచేసి ఇవన్నీ ప్రాబ్లం ఫేస్ చేసే కంటే ముందుగానే జాగ్రత్త పడి థింక్ చేసి, ఒకవేళ లోన్ తీసుకున్నట్టయితే ఒక 2 ఈఎంఐస్ అడ్వాన్స్గా మీ అకౌంట్లో పెట్టుకోండి. ఒకవేళ ఆ అమౌంట్ అడ్జస్ట్ కాకపోతే ఈ అడ్వాన్స్ పెట్టుకున్న దాంట్లో మీరు ఈఎంఐ పే చేసుకోవచ్చు. సో నేను ఇచ్చే సలహా ఏమిటంటే, లోన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా 1కి 4 సార్లు ఆలోచించి తీసుకోండి. నేను చెప్పిన ఈ వీడియో మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి బంధువులకి కూడా ఉపయోగపడుతుంది. సో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా
మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయడానికి మీ వంతు సహకారంతో నాకు ప్రోత్సహించినట్టు ఉంటుంది. దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకి వస్తా. థ్యాంక్ యూ. బాయ్.